ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోయింది. జపాన్ లాంటి దేశాల్లో లెక్కలు పక్కాగా ఉంటాయి. అందుకే వారి పారామీటర్స్ ప్రకారం తమ దేశం ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టిందని అక్కడి పాలకులు ఒప్పుకున్నారు. అసలు ధనిక దేశాల్లో ఒకటైన జపాన్కు ఏమయ్యింది? ఎందుకు వెనుకబడిపోతోంది? అమెరికాను వెనక్కి నెట్టేసి ఆర్థికంగా మొదటి స్థానంలో ఉంటుందని అనేక మంది భావించిన జపాన్ గత 2.5 దశాబ్దాలుగా స్లో అయిపోయింది. 2010లో చైనా ముందుకు రావడంతో రెండో స్థానం కోల్పోయి మూడో స్థానానికి దిగజారింది. తాజాగా ఆ స్థానాన్ని కూడా కోల్పోయి జర్మనీ తరువాత 4వదిగా మారింది. జర్మనీ జీడీపీ 4.5 లక్షల కోట్ల డాలర్లు కాగా జపాన్ 4.2 లక్షల కోట్లకు పడిపోయింది. జర్మనీ పరిస్థితి కూడా అటూ ఇటూగా ఉంది. అక్కడ కూడా ఆర్థిక వృద్ధి అనుమానంలో పడింది. ఎక్కడైనా వరుసగా 2 త్రైమాస కాలాల్లో జీడీపీ తిరోగమనంలో ఉంటే ఆ దేశం సాంకేతికంగా మాంద్యంలోకి దిగజారినట్లు భావిస్తారు. గతేడాది చివరి 6 నెలల్లో జపాన్లో అదే జరిగింది. ఈ కారణంగానే జీడీపీలో తన స్థానాన్ని కోల్పోయింది. జపాన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2023 జూలై, సెప్టెంబర్ మాసాల్లో జీడీపీ వృద్ధి రేటు 0.8, తర్వాత 3 మాసాల్లో 0.1% తిరోగమనంలో ఉన్నట్లు ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుని లెక్కలను ఖరారు చేశారు. గడిచిన 2-3 దశాబ్దాలుగా జపాన్ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతగా వృద్ధి చెందటం లేదు. ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని తరువాత కాలంలో ఆ దేశ కరెన్సీ విలువ తగ్గిందా, పెరిగిందా అన్న అంశాన్ని తీసుకుని ఖరారు చేసేది వాస్తవ జీడీపీ. ఈ రోజు మన దేశంలో రూపాయి విలువ ఏడాది తర్వాత రూపాయి విలువ చాలా మార్పు వస్తుంది. అప్పుడు రూపాయే, ఇప్పుడు రూపాయే అని అనుకుంటాం. కానీ ఆ రూపాయితో ఇప్పుడు కేజీ బియ్యం వస్తే ఏడాది తర్వాత అర కేజీ మాత్రమే బియ్యం వస్తుంది. అంటే రూపాయి విలువ సగం పడిపోయినట్లే. ఇలా వాస్తవ రూపంలో లెక్కలు వేస్తేనే అసలైన జీడీపీ బయటకొస్తుంది. జపాన్లో 2023లో 1.9% వృద్ధి రేటు నమోదైనట్లు గతంలో ప్రకటించారు. కానీ దిగజారిన కరెన్సీ ఎన్ విలువ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని 6 నెలల కాలంలో తిరోగమన వృద్ధి నమోదైనట్లు తేలింది. డాలర్ లెక్కల్లో జర్మనీ కంటే జపాన్ జీడీపీ విలువ తగ్గినట్లు పరిగణించాల్సి వచ్చింది. జపాన్, జర్మనీ 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత ఆ దేశాలలో మరోసారి మిలిటరీ నియంతలు తలెత్తకుండా ఉండేందుకు ఆత్మరక్షణ దళాలను మాత్రమే నిర్వహించాలని ఒప్పందాలు జరిగాయి. అందువలన మిలిటరీ ఖర్చును అక్కడి ప్రభుత్వాలు పరిశోధన, అభివృద్ధికి వెచ్చించటంతో 2 దేశాలు కూడా పారిశ్రామిక, ఎగుమతి రంగాల్లో దూసుకుపోయాయి. ఇటీవలి కాలంలో చైనా పెరుగుతోన్న కొద్దీ జపాన్ నామమాత్ర వృద్ధితో కొట్టుమిట్టాడుతోంది. ఎగుమతులు బాగా చేసిన కాలంలో సంపాదించుకున్న డాలర్ల మిగులు ఇప్పటికీ ఎంతో ఉంది కనుక ఆ మాత్రమైనా నిలిచి ఉంది. డాలర్తో పోలిస్తే జపాన్ కరెన్సీ ఎన్ విలువ గత 2 ఏళ్లుగా పతనమవుతుంది. అందుకే వాస్తవ జీడీపీ విలువ తగ్గుతోంది. స్థానికంగా జనాలు చేస్తున్న ఖర్చు కూడా తగ్గుతోంది. పని చేసేందుకు కార్మికులు లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మహిళలను మరింతగా ఉత్పాదక రంగంలోకి దించేందుకు వేతనాల పెంపుదల వంటి కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వృద్ధి రేటు మెరుగు పడకపోగా దిగజారుతోంది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో జననాల రేటు తగ్గి కార్మిక శక్తి కొరత, వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. చైనా అన్ని రకాల వస్తువులను చౌకగా ఎగుమతి చేస్తూ ఉండటంతో ఎగుమతి ఆధారిత వ్యవస్థలన్నీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. జపాన్ ఎగుమతులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నాయి. గతంలో ప్రపంచ మార్కెట్లో ఎక్కడ చూసినా జపాన్ టీవీలు, కంప్యూటర్లు, కార్లు కనిపించేవి. ఇప్పుడు చైనా వాటి స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఒక్క జపాన్ సమస్య మాత్రమే కాదు. జపాన్ కోలుకోవాలంటే చాలా పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంది.